మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక లావాదేవీలను జరపడానికి పాన్ కార్డు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయం. అయితే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్స్ని 2.0గా ఆధునీకరిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. 1375 కోట్ల రూపాయలతో దీనికే ఇప్పటికి సంబంధించి కేంద్రం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. అయితే రాబోయేటువంటి కొత్త ఏడాదిలో పాన్ కార్డ్ని ఆధునీకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపుగా 1400 కోట్ల వరకు దీనికి వెచ్చించింది. ఇప్పటి వరకు కూడా పాన్ కార్డ్స్ని 50,000 రూపాయల పైచిలకు ట్రాన్సాక్షన్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డ్ని బ్యాంకులో అక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు పాన్ కార్డ్ని ఎక్కడెక్కడ వాడుతున్నారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆదాయ పన్ను సంబంధిత సేవలకు దీన్ని వినియోగిస్తున్నారు. అదేవిధంగా UTITSL పోర్టల్ అంటే పాన్ కార్డ్ దరఖాస్తుల కోసం ఈ వెబ్సైట్ ద్వారా ఈ పోర్టల్ ద్వారా లాగిన్ అవుతున్నారు. అదేవిధంగా ప్రోటీన్ eGov పోర్టల్ అనే ద్వారా పన్ను చెల్లింపులు పాన్ కార్డుకి సంబంధించినటువంటి ధృవీకరణ కోసం దీన్ని వాడుతున్నారు. అయితే ఇప్పటివరకు కూడా పాన్ కార్డ్ 2.0 అనే దాన్ని ఆధునీకరించడం వల్ల అంటే దీనివల్ల ఏదైనా పాత కార్డులు ఏమన్నా ఇంకా చెల్లుబాటు కావా, ఇవి పనికిరావా అనేటువంటి ఆందోళన అందరిలో ఉంది. కానీ ఇవి కూడా పనికొస్తాయి, ఇవి కూడా చెల్లుబాటు అవుతాయి. కాకపోతే పాన్ కార్డులో ఉన్నటువంటి ఏదైనా చిరునామా తప్పులొప్పులు లేదంటే పేర్లు ఇతర మొబైల్ నెంబర్కి సంబంధించిన చేంజింగ్స్ కావచ్చు, పేరులో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు కావచ్చు, అంటే తప్పులను వీటన్నిటిని కూడా సరి చేసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించబోతుంది. ఇప్పటి వరకు కూడా ఈ 3 వెబ్సైట్స్ మనం చెప్పినటువంటి ఈ 3 వెబ్సైట్స్ ఈ పోర్టల్స్ని కేవలం ఒక్క పోర్టల్ కిందనే తీసుకురాబోతుంది. సో దాని ద్వారా పాన్ కార్డులో ఉన్నటువంటి మార్పులను చేర్పులను కూడా చేసుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2017 నుంచి 18 వరకు కూడా అంటే QR కోడ్తో ఉన్నటువంటి పాన్ కార్డ్స్ని రిలీజ్ చేస్తూ వస్తుంది IT శాఖ, కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు కూడా తాజాగా వచ్చేటువంటి 2.0 కార్డ్స్లో కూడా ఈ QR కోడ్ ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా కొత్తగా అప్డేట్ను కూడా ఇవ్వబోతుంది. అయితే టెక్నాలజీని అనుసంధానం చేసి, సాంకేతికతను అనుసంధానం చేసి కొత్తగా వచ్చేటువంటి పాన్ కార్డ్స్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా జస్ట్ QR కోడ్ని స్కాన్ చేస్తే ఆ పాన్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే విధంగా, ముఖ్యంగా ఆధార్కు పాన్ కార్డును లింక్ చేయడానికి కూడా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా లింక్ చేసుకోవాలనేటువంటి ఒక గడువును కూడా పెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా 2.0కి వచ్చేసరికి కూడా ఖచ్చితంగా అందరూ కూడా పాన్ కార్డ్ని ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో తప్పులు మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే కూడా కొత్తగా వచ్చేటువంటి 2.0 పాన్ కార్డ్స్లో అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.